జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2022లో 6100 కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఏదో 6100 కానిస్టేబుల్ జాబ్లు ఇచ్చేసాడని మేము అనడం లేదు. ఇది ఒక ప్రాసెస్. గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళ బాధ్యత ప్రజలకి ఉపాధి కల్పించాలి, ఇలా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోవాలి. ఇది ఒక గవర్నమెంట్ ప్రొసీజర్. కానీ ఈ చంద్రబాబు ఏం చెప్తున్నాడు, కానిస్టేబుల్ ఉద్యోగాలు మొత్తం నేనే తెచ్చేసిన తమ్ముళ్ళు, నా వల్లే అయినట్టు సొల్లు చెప్తున్నాడు. అయితే ఆ లెక్కనే ఎత్తుకుంటే చంద్రబాబు ఈ కానిస్టేబుల్ జాబ్స్కి నోటిఫికేషన్ పడ్డది ఎప్పుడు 2022లో. వాళ్ళు ఎగ్జామ్స్ రాసింది ఎప్పుడు జగన్మోహన్ టైం పీరియడ్లో. వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయ్యింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి టైం పీరియడ్లో. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల కోర్టులోకి వెళ్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఇలేకపోయాడు. ఆ కేసు ఇప్పుడు సాల్వ్ అయితే నువ్వేదో వీరాచిత వీరుడు అని పోరాడి అవి అక్కడి నుంచి తెచ్చేసి కానిస్టేబుల్కి ఇచ్చేసి నా వల్లే కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి, నేను లేకపోతే కానిస్టేబుల్ ఏమైపోతారో ఆంధ్రప్రదేశ్కి ఎవరుండరు అని సొల్లు మాటలు చెప్పి వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికేట్ పెట్టి ఇంత పిఆర్ అవసరమా చంద్రబాబు? అది నీ హయాంలో ఎగ్జామ్ రాయలా, నీ హయాంలో క్వాలిఫై గల ఆ కోర్టులో ఉన్న కేసు జడ్జిమెంట్ ఇప్పుడు వస్తే నువ్వేదో ఇచ్చేసినట్టు ఇది అవసరమా చంద్రబాబు? ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక హోమ్ మినిస్ట్రీ, ఇక రాష్ట్రంలో ఏ సమస్యలు ఏమీ లేనట్టు ఒక మీటింగ్ పెట్టేసి కానిస్టేబుల్ వాళ్ళకి ఒక పేపర్ ఇచ్చేసి అంతా నేనే చేసేసాను అన్నట్టు చెప్పుకునేదానికి అవసరమా చంద్రబాబు? పని లేనోడు వచ్చి పిల్లి బుచ్చు గొరిగినట్టు ఉన్న చంద్రబాబు, నీకేమన్నా అవసరమా? ఇదే ఏదో నువ్వేదో సాధించి పొడి చేసినట్టు అంత కవరింగ్, అంత క్రెడిట్ అవసరం ఏం చంద్రబాబు? నువ్వు పని చేసుకుంటా పో చంద్రబాబు. మాకు ఇలాంటి మీటింగ్లు పెట్టి మా బుర్ర తినబడలేదు. మనందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు ఏదన్నా ఈవెంట్ పెడుతున్నాడంటే అది పక్కా ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ మాత్రమే. పవన్ కళ్యాణ్ సినిమా కన్నా పక్కాగా స్క్రిప్ట్ రాసుకొని ఉంటాడు మన చంద్రబాబు. అలాగే ఈ కానిస్టేబుల్ మీటింగ్ కూడా పెట్టాడు. ఈ కానిస్టేబుల్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. బాబు గారు ఇబ్బంది పడేటట్టు ఏ క్వశ్చన్లు అడగకూడదు, బాబు గారు అడిగిన దానికి బాబు గారు అంతా మీ దయతోనే ఉన్నట్టు బాబు గారికి ఆన్సర్ చెప్పాలని ఆల్రెడీ వీళ్ళకి ఫీడ్ చేసి పంపించేశారు. కానీ పోలీసులు కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు, అన్ని బాధలు అనుభవించిన వాళ్ళు కాబట్టి ఏదైనా అన్యాయం జరిగితే చూడలేని వాళ్ళు మన చంద్రబాబుని ఒక క్వశ్చన్ అడిగారు, చూడండి. మనందరికి పేరు చేస్తాడు, మరొక్కసారి ఆశీర్వదించండి, తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. గుడ్ లక్. ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. మా ఊరికి రోడ్డు లేదు సార్ అని చంద్రబాబు చెవులో చెప్పాడు. చంద్రబాబు ఒక పక్క జాబు సంపాదించుకున్నా నీ ఊరు కోసం నువ్వు పోరాడుతున్నావు, అందుకు శబాష్ బాబు అన్నట్టు చెప్పి పవన్ కళ్యాణ్ చూసుకో పవన్ కళ్యాణ్ ఇక్కడ రోడ్డు లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్కి అప్పగిచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, వెంటనే ఏ ఊరు నాయనా ఎక్కడ నాయనా అని కనుక్కొని ఆ ఊరికి రోడ్డు వేయండి, నా పరువు పోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. ఇది జరగంగానే మనం కూడా అబ్బా వీళ్ళిద్దరు ఏం చేసేసారా అని అనుకుంటే లోకేష్ పప్పులో కాలేసినట్టే. వీళ్ళు గెలిచినప్పుడు ఏం చెప్పారు, సంక్రాంతి కల్లా ఒక్క గుంత లేకుండా ప్రతి ఊరికి రోడ్డు వేస్తా అన్నారు. ఆల్రెడీ ఒక సంక్రాంతి పోయింది, ఇప్పుడు ఇంకో సంక్రాంతి వస్తుంది. ఇంకా ఎన్ని సంక్రాంతులు కావాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు? నీ అత్తారింటి దారే సినిమాల్లోనే ఇప్పుడు దీపావళి తర్వాత వస్తాను బాబా అని పోయి ఇప్పుడు 30 దీపావళి అన్నట్టు ఇప్పుడు మాకు ఎన్ని సంక్రాంతులకి చేస్తారో, పోనీ ఒక 15 సంక్రాంతుల తర్వాతైనా రోడ్లు వేస్తారా? అప్పుడు కూడా నిన్నొచ్చి అడిగితేనే రోడ్లు వేస్తావా? లేకపోతే వచ్చి రోడ్లు లేవా? ఎప్పుడన్నా ఎవరి ముందని అడిగితేనే వాళ్ళ వరకే రోడ్లు వేస్తావా పవన్ కళ్యాణ్ చంద్రబాబు? ఏంటి చంద్రబాబు ఇది? ఏంటి పవన్ అన్న ఇది? అయితే ఆ పోలీస్ ఆఫీసర్కి మనం సెల్యూట్ కొట్టాలి. డ్యూటీలో జారకముందే ఇద్దరు దొంగలను పట్టించేసినారు. ఇద్దరు దొంగలను ఎట్టబట్టించినారా అని మీరు నన్ను అడగచ్చు. ఇద్దరు దొంగలను ఎట్టబట్టించాడో కూడా నేను చెప్తాను. ఒక్కసారి
ఈ వీడియో చూడండి. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే, దట్స్ ఆల్. దొంగ దొంగ పట్టుకోండి. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. చూశారు కదా వీడియో. దీనికి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఏంట్రా సంబంధం అంటే, ఒక్కసారి బ్యాక్కి వెళ్తే ఆ కానిస్టేబుల్ ఏం అడిగాడు, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్ అన్నాడు. రోడ్డు లేదంటే నిండు సభలో చంద్రబాబు పరువు పోయినట్టే, ఇంకా నేనేం చేయలేదురండి. కానీ చంద్రబాబు ఎలా ట్విస్ట్ చేశాడు దాన్ని, నేనొక్కడనే దొంగన, వెనకాల ఉండే పవన్ అన్న ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఇది నీ సమస్య, నువ్వు రోడ్లు వేయాలి, గ్రామ పంచాయతీలు డెవలప్ చేయాలని ఎలా ట్విస్ట్ చేశాడో చూడండి చంద్రబాబుని. చంద్రబాబు ఇలాంటి కిరికిరిలు పెట్టే ఇన్ని రోజులు ఇన్నేళ్ళు అధికారంలోకి వచ్చాడు. అయినా కూడా చంద్రబాబు నిన్ను కదా అడిగిందా రోడ్డు వేయలేదన్నా, నువ్వెందుకు నేను ఎదవని సరే పవన్ కళ్యాణ్ కూడా ఎదవని చూపియాలా నువ్వు? పాపం పవన్ అన్న ఏం చేశాను నిన్ను? అంత కసా నీకు మా పవన్ అన్న అంటే? పాపం అమాయకుడు చంద్రబాబు మా పవన్ అన్న. అలాంటి పవన్ అన్న మీద నీకు ఎందుకు చంద్రబాబు అంత పగ? నిందలు వేసి నిండు సభలో మా పవన్ అన్న పరువు తీస్తావా? నీ పరువు ఎట్టో పోయిందనుకో, పవన్ అన్న పరువు కూడా తీస్తావా? పవన్ అన్న అమాయకుడు చంద్రబాబు, ఆయనకేం తెలీదు. సినిమా ఫ్లాప్ అయినా, ప్రొడ్యూసర్ నష్టపోయినా, ఈ గవర్నమెంట్లో వచ్చిన కమిషన్లతో డైరెక్టర్కి కారు కొనిచ్చాడు, మాట ఇచ్చాడు పాపం కారు కొనిస్తానని, ఈ కమిషన్లతో కారు కొనిచ్చాడు. అలాంటి అమాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్. అయితే చంద్రబాబు నీ ఈవెంట్లు జరుగుతుంటే మాకు మంచి కిక్ వస్తుంది చంద్రబాబు. ఇలాంటివి ఫన్నీ ఇన్సిడెంట్లు పెట్టడం వల్ల మేము ఎంతో ఆనందపడుతుంటాం. కానీ ఆ పోలీస్ మాత్రం డ్యూటీలో లేకముందే ఇన్ని చేసాడంటే చంద్రబాబు, నువ్వు ఆయనకి ఐఏఎస్ కావాలి, ఎస్పీ కావాలి, డిఎస్పీ కావాలన్నాడు. అయితే డిఎస్పీ ఎస్పీ అయితే కదా చంద్రబాబు మీ ఇద్దరిని వదులుతాడా? మీ ఇద్దరు చేసే అన్యాయాల్ని వదులుతాడా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో నేనేదో ఇచ్చేసినట్టు నువ్వు చేసేవా చంద్రబాబు? నీలాంటి దొంగని ముందు పట్టుకుంటాడు. నువ్వే చెప్పావు ఆయన ఐఏఎస్ అవ్వాలి, నీ కళ నెరవేరాలని. ఆ కళగానే నెరవేర్తే చంద్రబాబు ముందు పట్టుకునేది నిన్ను, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని.